అందరికీ నమస్తే. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రపంచం మొత్తం దాని వైపే చూస్తూ ఉంది. ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న శత్రుత్వం ఇప్పుడు ఓపెన్ వార్గా మారింది. ఈ యుద్ధం ఎలా ప్రారంభమైంది, ఇప్పటి వరకు ఏం జరిగింది అనేసి డేటా వైజ్ క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య శత్రుత్వం చాలా పాతది. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్పై విమర్శలు మొదలుపెట్టింది. ఇరాన్ లెబనాన్లోని షియా మిలిటెంట్లు పాకిస్తాన్ గ్రూపులకు సపోర్ట్ చేయడం ప్రారంభించింది. 1982లో లెబనాన్ యుద్ధంలో ఇరాన్ హిజ్బుల్లా గ్రూపులకి ఆయుధాలు ట్రైనింగ్ ఇచ్చింది. ఇరాన్ హిజ్బుల్లా హమాస్ హౌతీలతో కలిసి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే గ్రూప్ని ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను ఆపేందుకు సిరియాలోని ఇరాన్ మిలిటరీ క్యాంపులపై దాడులు చేస్తూ వచ్చింది. 2010లో స్టక్స్నెట్ అనే కంప్యూటర్ వైరస్తో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీలను ఇజ్రాయెల్ యుఎస్ డ్యామేజ్ చేశాయనేసి ఆరోపణలు ఉన్నాయి. ఈ శత్రుత్వం అక్టోబర్ 7, 2023న ఇంకా తీవ్రంగా మారింది. ఇరాన్ సపోర్ట్ చేసే హమాస్ గ్రూప్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయేలీలు, చాలా మంది సివిలియన్స్ చనిపోయారు. దీంతో గాజా యుద్ధం మొదలైంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ లెబనాన్లోని హిజ్బుల్లాతో కలిసి స్కర్మిషులు జరిపింది. 2023 డిసెంబర్ 25న ఇజ్రాయెల్ ఒక ఎయిర్ స్ట్రైక్లో సిరియాలోని డమాస్కస్ సమీపంలో ఇరానియన్ కమాండర్ రజీ మోసవీని చంపింది. 2024 జనవరి 20న మరో దాడిలో ఇరాన్ జనరల్ సదేక్ ఒమీద్ జాదే సహా 5 ఇరాన్ అధికారులు చనిపోయారు. రీసెంట్గా జరిగిన దాంట్లో డేట్స్ వైజ్ అప్డేట్స్ చూద్దాం. 2024 ఏప్రిల్ 1 ఇజ్రాయెల్ సిరియాలోని డమాస్కస్లో ఇరాన్ కాన్సులేట్పై బాంబు దాడి చేసింది. ఈ దాడిలో సీనియర్ ఇరాన్ అధికారులు చనిపోయారు. 2024 ఏప్రిల్ 13 ఇరాన్ దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై 300 డ్రోన్లు, బాలిస్టిక్స్ మిసైల్స్తో దాడి చేసింది. యుఎస్, యూకే, జోర్దాన్ సహాయంతో ఇజ్రాయెల్ ఈ దాడులను అడ్డుకునింది. 2024 ఏప్రిల్ 19 ఇజ్రాయెల్ ఇరాన్లోని ఒక న్యూక్లియర్ ఫెసిలిటీని రక్షించే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టంపై దాడి చేసింది. ఈ దాడి పరిమితంగా ఉంది. ఇరాన్ పెద్దగా స్పందించలేదు. 2025 జూన్ 12 ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీలు, మిలిటరీ సైట్స్పై పెద్ద ఎత్తున ఎయిర్ స్ట్రైక్ స్టార్ట్ చేసింది. 2025 జూన్ 13 ఈ దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కమాండర్ హుసేన్ సలామీ, టాప్ మిలిటరీ అధికారి మొహమ్మద్ హుస్సేన్ బాకేరీ, 9 మంది న్యూక్లియర్ సైంటిస్టులు కూడా చనిపోయారు. ఇరాన్ 78 మంది చనిపోయారనేసి 320 మంది గాయపడ్డారని చెప్పింది. ఇరాన్ ప్రతీకారంగా 150 నుండి 200 బాలిస్టిక్ మిసైల్స్తో ఇజ్రాయెల్పై దాడి చేసింది. టెల్ అవీవ్, జెరూసలం, రిషన్ లెజియోన్లో పేలుళ్లు సంభవించాయి. 2025 జూన్ 14 ఇరాన్ మరో రౌండ్ మిసైల్ దాడి చేసింది. ఇజ్రాయెల్లో 8 మంది చనిపోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్లో మరో 2 సీనియర్ మిలిటరీ కమాండర్లు, న్యూక్లియర్ ట్యాక్స్ ఇన్ఛార్జ్ అలీ షామ్ఖానీ చనిపోయారు. ఇరాన్ యుఎస్తో న్యూక్లియర్ ట్యాక్స్ను రద్దు చేసింది. 2025 జూన్ 15 ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇరాన్ మిసైల్స్ ఇజ్రాయెల్లోని హైఫా, టెల్ అవీవ్లో పడ్డాయి. ఇజ్రాయెల్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్, వీజ్మాన్ ఇన్స్టిట్యూట్పై కూడా దాడి జరిగింది. ఈ యుద్ధం వరల్డ్ వైడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కి మేము సపోర్ట్ చేస్తున్నామని, కానీ మేము ఏ దాడుల్లో కానీ పాల్గొనడం లేదనేసి చెప్పారు. ఇరాన్ యుఎస్ ఆస్తులపై దాడి చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయనేసి హెచ్చరించారు. చైనా, సౌదీ అరేబియా ఇజ్రాయెల్ దాడుల్ని ఖండించారు. అంతేకాకుండా ఈ యుద్ధం వల్ల ఆయిల్ ధరలు పెరిగాయి. యుఎస్ వెస్ట్ టెక్సాస్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $73.42కి చేరింది. ఈ యుద్ధంగాని విస్తరిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన పరిణామం ఉంటుంది. ఇది త్వరగా ముగియాలనేసి కోరుకుందాము. సో మెయిన్ డీటెయిల్స్ అని సింపుల్గా చెప్పాననేసి నేను అనుకుంటా ఉన్నాను. వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.